హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం బిర్యానీ కాంబినేషన్ గోంగూర పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకొని ఇలా ఆకులుగా ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో మన కారానికి రుచికి సరిపడా పచ్చిమిరపకాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు టమాటాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, మన రుచికి సరిపడినంత ఉప్పుని కూడా మనం తీసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి మనం బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత గోంగూర మనకి బాగా ఉడికిపోయి ఉంటుందండి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుగుత్తి సహాయంతో మనం బాగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చండి. ఇలా గోంగూర అంతా బాగా మెదిగిన తర్వాత ఈ గోంగూర పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో క్రష్ చేసుకున్నటువంటి 7-8 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నం, రాగి సంగటి బిర్యానీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.